రొట్టకు ప్రభు యేసే మార్గా సత్య జీవము నేనేయని యేసే పల్కెను సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు పరిశుద్ధ రక్తము చిందించి బలి ఆయను శ్రీ యేసు పరలోకారాసే మార్గంబు నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పెట్టిన శ్రీ యేసున్ నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పెట్టిన యేసుని నాకు వలదంచు వెళ్ళాయా మా ప్రియుడా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు. కాలం వేళ పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చాం. పరలోకం పైన ఉంది, భూలోకం కింద ఉంది, పాతాళ లోకం భూమి కింద ఉన్నదని వక్తలు చెప్తున్నారు. ప్రియులారా, యేసు ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యేసు ఎవరు? ఆయన సృష్టికర్త. యేసు ఎవరు? ఆయన సార్వభౌముడు. యేసు క్రీస్తు ఎవరు? ఆయన భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, అందరి సమస్తము సృజించిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? మానవుని నేలమంటితో చేసి తన రూపంలో తన పోలిక చొప్పున నరుని నిర్మించి నరుని నాసికారంధ్రాలలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మానని బైబిల్ చెబుతుంది. మొదటి మానవుడు ఆదాము, ఎర్రని మన్ను అని అర్థం ఇచ్చే పేరు కలిగిన ఆదాము, ఆయన దేవునికి కుమారుడు అని రాయబడి ఉంది బైబిల్లో, లూకా సువార్తలో. అయితే బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే సమస్తము తినండి అని చెప్పాడు ఏదైనా వనంలో. ఈ తోట మధ్య ఉన్న ఫలములు తినవద్దని చెప్పాడు. తెలుగునిచ్చి వృక్ష ఫలములు తినవద్దు, తినదురమున మీరు ఖచ్చితంగా నిశ్చయముగా చనిపోతారని చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుడని, సార్వభౌముడని, సర్వాధికారి అయిన దేవుడని మనం బైబిల్లో మనం ఎరుగుదాము. అయితే మానవుడు ఆదాముకు సాటి అయిన సహాయం అవ్వ, వారు అవిధేయత చూపించారు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమని లోకంలోనికి వచ్చిందని బైబిల్లో రాయబడి ఉంది. ఎరిగి అవ్వ మోసపరచబడి అపవాది చేత శోధనలో పడిపోయింది. ఈ ఫలములు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిననంత వరకు వారు బాగానే ఉన్నారు. 2వ అధ్యాయం ప్రకారం. 3వ అధ్యాయానికి వచ్చాక ఆదాము లేని సమయంలో అవ్వ ఒంటరిగా ఉంటుండగా అపవాది వచ్చి శోధించాడు. ఇది నిజమా అని ప్రశ్న వేశాడు. అవ్వ మొత్తం చెప్పుకొచ్చిందంతా. కంటికి రమ్యంగాను హృదయంలో ఆశ కలిగించాడు. ఆ ఫలములు తినింది. ఆ ఆదాము కూడా ఇచ్చింది. ఆ ఫలములు తిననంత వరకు వారు మనోనేత్రాలు కలిగి బాగా చక్కగా దేవునితో సావాసం కలిగి ఉన్నారు. ఆ ఫలములు ఎప్పుడైతే తిన్నారో వారు మనోనేత్రాలు మోయబడ్డాయి, బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి. సిగ్గు అని ఎరిగి అంజురు ఆకులు కచ్చరాలు చేసుకొని చెట్ల మధ్య దాంకున్నారు. ఇదంతా బైబిల్లో రాయబడిన మాటలు. 3వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. ప్రియులారా, ఆదాముడు వచ్చి మనమందరం ఎవరము? అవిధేయులము, అబద్ధికులము, పాపులము, దుష్టులము, దుర్మార్గులము. దేవునికి దూరం అయిపోయినాం. దేవుని సావాసం కోల్పోయినాం. నీతి న్యాయములు అన్నీ కోల్పోయినాం. అయితే కడపటి ఆదాము పరలోకం నుంచి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనలను రక్షించుటకు వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు
లోకానికి వచ్చాడు. మనమున్నది భూలోకం. భగవంతుడు యేసు ప్రభువు, ఆ దేవాది దేవుడు మనం రక్షించుటకు వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు మహిమగల దేవుడు మానవతరిగా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపము లేనివాడు. కానీ మనం దేవునీతి పరిశుద్ధత పొందాలని పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అనే పౌలు కొరింథీ పత్రికలో రాస్తాడు. అయితే ఆయన పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా జీవించి 33 సంవత్సరములు భూమి మీద ఆయన గురువుగా సద్గురువుగా శిష్యులు ఏర్పరచుకొని ఆయన ఎన్నో దివ్యమైన బోధలు బోధించి చనిపోయిన వారిని బ్రతికించి రోగులను బాగు చేసి దురాత్మల చేత బాధించబడుతున్న వారిని విడిపించి ఆయన తన పరిశుద్ధ నామాన్ని, తన రక్షణ నామం పరిశుద్ధ నామాన్ని చాటుకున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. పొండి అన్నాడు. ఈ లోకంలో అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పొండి అంటారు. వాళ్ళేం సహాయం చేస్తారు? కానీ ఆయన ఉపకారి, మనం అపకారులు. ఆయన మనకు సహాయం చేయటం, సాతాను కట్ల నుంచి, దురాత్మల కట్ల నుంచి, పాపపు కట్ల నుంచి విడిపించి రక్షించుటకు యేసు ప్రభు ఆయన రక్షకునిగా, లోక రక్షకునిగా, సర్వలోక రక్షకునిగా, దేవుడొక్కడే, దేవునికి నల్లకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయన 3.5 సంవత్సరం జీవించాడు. ఆయన మరి అపవాది చేత శోధించబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. శ్రమ అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, ఆకలి అంటే ఏంటి, బాధ ఏంటి, అన్నీ ఆయన శరీరం అందు అనుభవించాడు. జనుల వైపు చూసి, మనుషుల వైపు చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని విరిగి వారి మీద ప్రేమ, జాలి, కనికరం చూపించి ఆయన నోటి మాట చేత బాగు చేస్తాడు, బ్రతికించగలడు. కానీ పాపి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. ఏ రక్తము? పరిశుద్ధ రక్తం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడుగా వెండి బంగారవల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా. క్రీస్తు అంటే దేవుడు, యేసు అంటే మానవుడు. దేవుడు మానవుడిగా వచ్చాడు, తండ్రి ద్వారా అభిషేకించబడి ఈ లోకానికి పాపిని రక్షించడానికి వచ్చాడు. పాపి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎవరైనా పెట్టగలరా భూమి మీద? యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, పాపిని ప్రేమించి రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన పరిపూర్ణ మానవుడు. కానీ మధ్యవర్తి, కానీ దేవాది దేవుడు ఈ లోకానికి దాసునిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మన నిమిత్తము దరిద్రుడైనడు. దరిద్రుడు మనం ధనవంతుడు అయ్యేట కొరకై ఆయన ధనవంతుడు, ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమైన వారారా, యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఓ కొరింథీయులారా, ఓ చిన్నమాసుపల్లె గ్రామ ప్రజలారా, మాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అందిస్తున్నాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం క్రీస్తు యేసు 3వ దినమున లేపబడ్డాడు, లేచాడు. ఆయన 40 దినాలు భక్తులు ప్రత్యక్షమైనాడు, శిష్యులను స్థిరపరిచాడు, బలపరిచాడు, వారిని సమాధానపరిచాడు, దీవించాడు. బేతని వరకు తీసుకెళ్ళి ఆశీర్వదించి వారిలోంచి ప్రత్యేకించబడి పరలోకానికి చేర్చబడ్డాడు. ఆయన పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నమ్మిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నమ్మిన భక్తురాండ్రు, సంఘాలు లేక ఆలయాలు, టీవీలలో, రేడియోలలో ప్రభువు నామం ప్రకటన చేయబడుతుంది. అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. ఆది సంభూతుడు, ఆధారభూతుడు ఆ దేవదేవుణ్ణి ఈ సాయంకాలంలో యేసు ప్రభు నమ్ముకోండి. యేసు ప్రభువా, పాపినైనను క్షమించు, నీ పరిశుద్ధ రక్తంతో నా కండు గడుగు, నా పెదవులు గడుగు, నా హృదయం గడుగు, నా మనస్సాక్షిని గడుగు, తలంపులను గడుగు దేవా అని కన్నీళ్లతో నీవు నీ ఇంట్లో ప్రార్థన చేసుకో. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు
రక్షింపబడును అని వాక్యం చెప్పు. బైబిల్లో రాయబడిన మాట, మనము మన పాపములను ఒప్పుకుని ఎడలా, కప్పుకుంటే కాదు, ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను కడిగి పవిత్రుడుగా చేస్తాడు, పవిత్రాలు చేస్తాడు. అతిక్రములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని, ఆశీర్వాదం పొందునని బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులరా, ఈ సాయంకాల వేళ ఈ మాటలు వినుచున్న మీరు ధన్యులు, ఈ మాటలు వినుచున్న మీరు ధన్యులు. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూచెదరు. హృదయ మరి పెదవులు నిండిన దాన్ని బట్టి హృదయము మాట్లాడుతుంది. చూడండి ఎంత చెడిపోయినాడు మానవుడు. వట్టి మనుషులు మీరు, మంచి గుణములు లేవు. వట్టి మనుషుల మట్టి మనుషుల మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును. ప్రేమైన సోదరుడా, సోదరి, అక్కయ్య, అన్నయ్య, అన్నమ్మ, చెల్లెమ్మ, తల్లులారా, తండ్రులారా, యేసుక్రీస్తు నాకు దేవుడే, నీకు దేవుడే, మహిమగల దేవుడు, మహాదేవుడు, మన దేవుడుగా ఉండాలనే ఆయన మానవతారిగా మధ్య వచ్చి ఎన్నో మహిమలు చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునికి వెళ్ళి పరలోకముందు ఆయన సింహాసనాసీనుడై కుడిపార్శ్వ కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ పెదవులతో పాపం ఒప్పుకుంటావా? హృదయమందు విశ్వసిస్తావా? నీకు రక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పరిపూర్ణ సంపూర్ణ రక్షణ. తృణీకరించవద్దు, త్రోసివేయవద్దు, ఇది నాకొద్దులే అనుకోవద్దు. యేసు ప్రభువును యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అవునండి, అవును. పద్మావతమ్మని, బల్జాసు, రఘురామయ్య అని నేను వాళ్ళకి తెలుసంట, మా నాన్నగారు కూడా తెలుసంట. ఆమె వచ్చి కుమారుడా అని నేనైతే బోలుబోని ఏడ్చాను. వాళ్ళిద్దరూ యేసుప్రభు నమ్ముకున్నారు. బైబిల్ మిషన్ అని ఇక్కడ బాక్రాపేట దగ్గరికి వెళ్తారు. నీ వందనాలంటేనే, ఏంటి వందనాలంటూ నువ్వు ఏంటి సంగతి చెప్పుంటే మొత్తం చెప్పుకొచ్చింది. కానీ మొన్న రాత్రి వరప్రసాద్ పెద్ద కొడుకు చనిపోయినాడు. నేను టిఫిన్ తీసుకొని ఇంటికి వస్తుంటే నేను చూశాను, ఏంటి అవి షామియానని. నాకు ప్రాణం, మా మనస్సుతో కొటకలాడింది. పోగానే రఘురామయ్య చనిపోయినా అనుకున్నాను నేను. రఘురామయ్య కుమారుడు, పెద్ద కుమారుడు, అది ఏమంటారు, లివర్ తొమ్మలు పాడైపోయినాయి. నేను చూడగానే ఆ తల్లి ఎంత ఏడుస్తుందో. యేసుప్రభు నమ్ముకున్నాను, నీ భర్త సారు యేసుప్రభు నమ్ముకున్నాడు, నీ పిల్లలందరూ యేసుప్రభు నమ్ముకుంటారమ్మా అని ప్రభు నామని బట్టి రక్షించమని చెప్పి 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి రావడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు నమ్ముకున్న వారి గొప్ప నిరీక్షణ ఉంది. ఈ లోకం సంత ఇది మనకు, కానీ సొంత ఇల్లు స్వర్గం, లేక ముక్తి, వైకుంఠం, పరలోకం, ఇలా రకరకాల పదాలు ఉన్నాయి. ఆ పరలోకానికి ఈ రాత్రి వేళ, ఈ సాయంకాల వేళ వినుచు మా మాటలు, దేవుని మాటలు వినుచు మీరు ధన్యులు. యేసు ప్రభు నమ్ముకుని ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభునామన ఈ మాటలు తెలియపరుస్తుంటున్నా. ప్రేమగల తండ్రి, దయామయుడా, భారంతో కన్నీరుతో చెప్పబడిన మాటలు ఫలింపు చేయండి. ఈ చిన్న మాచుపల్లి ప్రజలను దీవించి మీ కృపతో నింపుమని, కొన్ని ఆత్మ రక్షించుమని, దైవజనులు ప్రతాపన్న బట్టి నీకు వందనాలు, దైవజనులు దానమన్న బట్టి నీకు వందనాలు, నీ దాసులు తండ్రి లాజరును బట్టి నీకు వందనాలు, వీరితో అల్పుడైన నాకును ఇచ్చిన సవాసం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయా, ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు అద్భుతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.